ఈ వీడియోలో మనం పైథాన్లో కన్స్ట్రక్టర్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది చూద్దాం. మరి కన్స్ట్రక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఎ మెంబర్ ఫంక్షన్ ఆఫ్ ద క్లాస్, బట్ స్పెషల్ టైప్ ఆఫ్ మెంబర్ ఫంక్షన్ లేదంటే స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్. మరి నార్మల్గా మెథడ్స్ ఫంక్షన్స్ అనేటివి మనం క్లాస్లో రాయడం జరుగుతుంది, అలా కాకుండా ఇది స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్. మరి ఇది ఆటోమేటిక్గా మీరు ఒక ఆబ్జెక్ట్ని ఎప్పుడైతే ఒక క్లాస్కి క్రియేట్ చేస్తారో ఆటోమేటిక్గా అప్పుడు ఆ యొక్క కన్స్ట్రక్టర్ అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే మీరు జనరల్గా మెంబర్ మెథడ్స్ని లేదంటే మెంబర్ ఫంక్షన్స్ని కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ డాట్ అని ఇచ్చి ఆ యొక్క ఫంక్షన్ని కాల్ చేస్తారు. అలా కాకుండా ఇది ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ ఎప్పుడైతే సపోజ్ ఓబీ ఈక్వల్ టు క్లాస్ 1 అని ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ఓబీ అనేదాన్ని క్రియేట్ చేస్తారో ఆటోమేటిక్గా మీరు ఆ యొక్క కన్స్ట్రక్టర్ని యాక్టివేట్ చేసినట్టే లెక్క అనమాట. మరి కన్స్ట్రక్టర్స్ జనరల్గా దేనికి యూజ్ అవుతాయంటే వాల్యూస్ని ఇనిషియలైజ్ చేసేదానికి యూజ్ అవుతాయి. వేరియబుల్స్కి వాల్యూస్ని ఆటోమేటిక్గా అసైన్ చేసేదానికి యూజ్ అవుతాయి. ఓకే, మరి స్టార్టింగ్లో ఆబ్జెక్ట్కి కావాల్సిన యాక్షన్స్ తీసుకునేదానికి కూడా ఈ యొక్క కన్స్ట్రక్టర్స్ని యూజ్ చేస్తాం అన్నమాట. మరి ఈ కన్స్ట్రక్టర్ని ఇనిట్ అనే దాని ద్వారా క్రియేట్ చేయడం జరుగుతుంది. అండర్ స్కోర్ రెండు అండర్ స్కోర్లు ఇచ్చి యూనిట్ అండర్ స్కోర్ బ్రాకెట్లో ఇట్లా ఈ యొక్క నేమ్ తోటి మీరు ఒక ఫంక్షన్ని రాసినట్లయితే దాన్నే మనం కన్స్ట్రక్టర్ అని చెప్పేసి అంటాం. దీంట్లో బ్రాకెట్లో మీకు కావాల్సిన ఆర్గ్యుమెంట్స్ కూడా ఇచ్చుకోవచ్చు మామూలు ఫంక్షన్స్కి ఇచ్చినట్లుగానే. మరి ఏ కన్స్ట్రక్టర్ అంటే యూనిట్ అనేది క్రియేట్ చేయకపోతే ఆటోమేటిక్గా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఉంటుంది, అది యాక్టివేట్ అవుతుంది ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు. మరి ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చూసినట్లయితే ఒక కొత్త క్లాస్ని క్రియేట్ చేద్దాం. క్లాస్ శాంపిల్ అనే క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఇందులో ఒక వేరియబుల్ తీసుకుంటాను, సంథింగ్ x ఈక్వల్ టు 0 అని ఇస్తాను. ఇప్పుడు డెఫ్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నాను. అండర్ స్కోర్ రెండు అండర్ స్కోర్లు యూనిట్ అని ఇచ్చి మళ్ళీ అండర్ స్కోర్. ఇప్పుడు బ్రాకెట్లో మనం సెల్ఫ్ నేటు మామూలుగా వాడతాం. మరి ఇక్కడ పారామీటర్స్ ఏమైనా కావాలనుకుంటే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ y అనే ఒక ఆర్గ్యుమెంట్ని లేదంటే పారామీటర్ని తీసుకున్నాను. సో ఇప్పుడు మనం x ఈక్వల్ టు y అని చెప్పేసి అంటాం. అంటే పారామీటర్లో ఇచ్చిన వాల్యూ xలోకి అసైన్ కావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ యొక్క x వాల్యూని ప్రింట్ చేద్దాం. కన్స్ట్రక్టర్ యాక్టివేటెడ్ అని మెసేజ్ ఇచ్చి x ఈక్వల్ టు సమ్ x యొక్క వాల్యూని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. దట్స్ ఆల్. ఇప్పుడు ఓబీ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటాను. దేనికి? శాంపిల్. ఇక్కడ y అనేది పారామీటర్గా ఉంది కాబట్టి వాల్యూ ఇచ్చాం. దీన్ని సేవ్ చేద్దాం. ఏదో ఒక నేమ్ ఇచ్చాను. ఓకే, కన్స్ట్రక్టర్ యాక్టివేటెడ్ x ఈక్వల్ టు 100 అని రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి మీరు క్లాస్ నేమ్ x అనే ఒక అట్రిబ్యూట్ లేదంటే వేరియబుల్ తీసుకున్నాను. దానికి యూనిట్లో ఉన్న పారామీటర్ ద్వారా నేను వాల్యూ ఇచ్చాను. y ఈక్వల్ టు అంటే y అంటే ఏంది ఇక్కడ 100 అనేది xలోకి అసైన్ చేయబడింది. ప్రింట్ మెసేజ్ని ప్రింట్ చేశాను. సో ఇప్పుడు
ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను అంతే. నేను ఈ యొక్క కన్స్ట్రక్టర్ని కాల్ చేయలేదు. ఇనిట్ అనే మెథడ్ యాక్చువల్గా అది ఆబ్జెక్ట్ డాట్ మామూలు మెథడ్ని కాల్ చేయాలంటే ఏం చేయాలి, ఓబీ డాట్ అని ఇచ్చి సంథింగ్ కాల్ చేయాలి. అలా కాకుండా ఇప్పుడు మామూలు మెథడ్ తీసుకుందాం. డెఫ్ డిస్ప్ ప్రింట్ I am from ordinary member అని ఇచ్చి x యొక్క వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు డిస్ప్ని కాల్ చేయాలంటే మనం ఏం చేయాలి, కంపల్సరీగా ఓబీ డాట్ డిస్ప్ అని ఇవ్వాలి. ఎందుకు, కన్స్ట్రక్టర్ ఏమో మీరు కాల్ చేయకుండానే డాట్ అని కాల్ చేయకుండానే యాక్టివేట్ అవుతుంది, డిస్ప్ మాత్రం అలా కాదు. ఇది మెంబర్ ఆర్డినరీ మెంబర్ మెథడ్ కాబట్టి దాన్ని ఇట్లా మెంబర్ సెలక్షన్ ఆపరేటర్ ద్వారా మీరు కాల్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ సెల్ఫ్ ఇవ్వలేదు. కన్స్ట్రక్టర్ యాక్టివేటెడ్ బట్ x is not defined. So sample dot x. I am from ordinary member. So x value ఎంత ఉంది, ఇక్కడ 0 ఉంది, పైన ఇట్లా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ శాంపిల్ డాట్ ఎక్స్ ఈక్వల్ టు అని ఇద్దాం. నేమ్ ఎక్స్ నాట్ డిఫైన్డ్. సెల్ఫ్ డాట్ ఎక్స్, సారీ sample dot x correct only. ఇక్కడ మనం డాట్ ఎక్స్ చూడండి, కన్స్ట్రక్టర్ యాక్టివేటెడ్ x ఈక్వల్ టు 100, ఆర్డినరీ ఫంక్షన్ x ఈక్వల్ టు 100. ఇక్కడ క్లాస్లో ఉన్న మెంబర్స్ని డేటా మెంబర్స్ని యాక్సెస్ చేయాలి అంటే కంపల్సరీగా మనం ఈ యొక్క క్లాస్ నేమ్ డాట్ అని ఇచ్చి మనం కాల్ చేయాలి. ఇంతకు ముందర నేను ఆర్డినరీ ఎక్స్ అని ఇచ్చేసాను అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఈ ఫంక్షన్ లోపల కొత్త వేరే వేరియబుల్ తీసుకున్నాము అని అర్థం. శాంపిల్ డాట్ ఎక్స్ అంటే ఈఎక్స్ అని అర్థం. ఓకే, ఇట్లా మెంబర్ మెథడ్స్ని యాక్సెస్ చేయాలన్నా లేదంటే మెంబర్ డేటా క్లాస్లో ఉన్న డేటా మెంబర్స్ని యాక్సెస్ చేయాలన్నా ఆ యొక్క మెంబర్ సెలక్షన్ ఆపరేటర్ కామన్ కానీ మెంబర్ మెథడ్స్ని యాక్సెస్ చేయాలంటే మీకు ఆబ్జెక్ట్ డాట్ అని ఇచ్చి డిస్ప్ అని ఇచ్చాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ వాల్యూకి ఇక్కడ ఎక్స్కి వాల్యూ చేంజ్ చేయాలి. ఎక్స్ ఈక్వల్ టు 200 వాల్యూ చేంజ్ చేశాను. ప్రింట్ ది వాల్యూ ఆఫ్ x equal to sample dot x. సో ఎక్కడ ఈ వేరియబుల్ని కాల్ చేయాలన్నా సరే క్లాస్ నేమ్ని డైరెక్ట్గా వాడుకోవాలి, ఆబ్జెక్ట్ నేమ్ కాదు. ఆబ్జెక్ట్ డాట్ అని మెంబర్ మెథడ్స్ని మాత్రమే కాల్ చేయొచ్చు. అదే మెంబర్ ఈ యొక్క మెంబర్ వేరియబుల్స్ని లేదంటే అట్రిబ్యూట్స్ని డేటా మెంబర్స్ని కాల్ చేయాలంటే డైరెక్ట్గా క్లాస్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, ఎక్కడైనా సరే మీరు క్లాస్ నేమ్ ఇవ్వాలి. అదే లోకల్గా ఇప్పుడు ఎక్స్ అని ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇది లోకల్ వేరియబుల్ అనుకుంటుంది, అంటే ఈ శాంపిల్లో ఉన్న ఎక్స్ కాదు, ఇది వేరే వేరియబుల్ అని అర్థం అన్నమాట. లోకల్ టు డిస్ప్ అని అర్థం. ఈ విధంగా మీరు
ఈ యొక్క కన్స్ట్రక్టర్ని కాల్ చేయకుండానే ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందో ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేయండి, OB2 ఈక్వల్ టు శాంపిల్ అని ఇస్తాను. ఇప్పుడు 500 పెడతాను ఇక్కడ. సో ఇప్పుడు చూడండి, రన్ చేస్తాను. ఓకే, 2 సార్లు ఆ యొక్క మెంబర్ మెథడ్ అయిన కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అయింది ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడే. ఓకే, అట్లానే ఇంకొక ఎగ్జాంపుల్ కన్స్ట్రక్టర్స్కి చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఒక ఎగ్జాంపుల్ని తీసుకుందాం. ఇక్కడ చూడండి, EMP కౌంట్ అనే దాన్ని తీసుకున్నాను. ఇక్కడ కన్స్ట్రక్టర్ ఇచ్చాను. ఈ కన్స్ట్రక్టర్కి సెల్ఫ్, నేమ్, శాలరీ ఈ 2 మెయిన్ పారామీటర్స్. సెల్ఫ్ ఎటు మామూలుగా ఇవ్వాల్సిందే. మరి ఈ యొక్క నేమ్, శాలరీకి ఇవి అసైన్ చేసుకున్న. కౌంట్ని ఇంక్రిమెంట్ చేసాం. employee.count ఈ యొక్క క్లాస్ నేమ్ ద్వారా ఇక్కడ కౌంట్ని ఇంక్రిమెంట్ చేసాం. 1ని ఇంక్రిమెంట్ చేసాం. కౌంట్ 1 అవుతుంది. మరి డిస్ప్లే కౌంట్, డిస్ప్లే ఎంప్లాయీ ఇదేమో కౌంట్ని డిస్ప్లే చేస్తుంది, employee.employee count. అట్లనే ఇదేమో మీకు ఆ యొక్క ఎంప్లాయీ నేమ్ని, శాలరీని డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం, EMP1, EMP2. సో ఈ రెండిటికి కూడా ఇది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. అట్లనే 2 సార్లు డిస్ప్లే ఎంప్లాయ్ అనే ఈ యొక్క ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో ఎంప్లాయ్ కౌంట్ ఫైనల్గా ఇక్కడ ప్రింట్ చేసి చూస్తున్నాం. ఓకే, చూడండి, ఎంప్లాయీ నేమ్, శాలరీ ఈ యొక్క డిస్ప్లే ఎంప్లాయీ ద్వారా ప్రింట్ అయింది. దీని ద్వారా మరి కౌంట్ ఇంటర్నల్గా ఇనిట్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇంటర్నల్గా ఇంక్రిమెంట్ అయ్యింది. ఎన్నిసార్లు ఇంక్రిమెంట్ అయ్యి ఉండాలి? ఇప్పుడు ఒకసారి అంటే EMP1 అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఒకసారి, EMP2 అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఒకసారి, 2 సార్లు ఇంక్రిమెంట్ అయి ఉండాలి. EMP కౌంట్లో 2 ఉండాలి. అంటే ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే EMP కౌంట్లో 3 ఉండాలి. అట్లా ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయో అన్నిసార్లు ఆటోమేటిక్గా ఈ యొక్క కన్స్ట్రక్టర్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఫైనల్గా ఇక్కడ అన్నిసార్లు ఆ కౌంట్ మనకి డిస్ప్లే కావడం జరిగింది. ఓకే,